శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత రాజవిద్య రాజగుహ్య యోగంలో ఈరోజు మనం 28, 29 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ నీవు ఏం చేసినా, ఏది తిన్నా, ఏది దానం చేసినా అవన్నీ నాకు అర్పణం చేయి అన్నారు. ఈ విధంగా చేస్తే వచ్చే ఫలం గురించి ఈ 28వ శ్లోకంలో చెప్తున్నారు. 28వ శ్లోకం. శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మ బంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. శుభాశుభ ఫలైః ఏవం మోక్షసే కర్మ బంధనైః. ఈ విధంగా శుభ అశుభ ఫలరూపములైన కర్మ బంధముల నుండి ముక్తుడవు అవుతావు. సన్యాసయోగయుక్తాత్మ విముక్తః మాం ఉపైష్యసి. సన్యాసయోగయుక్తమైన మనస్సుతో నీవు ముక్తుడవై నన్ను చేరుకుంటావు అంటున్నారు. ఇలాగా మదర్పణ బుద్ధితో కర్మలు చేసినట్లయితే నిన్ను శుభ అశుభ ఫలాల నుంచి మోక్షము ఇస్తాను అంటున్నారు. శుభ అశుభ ఫలాలు అంటే పుణ్య పాప కర్మల నుంచి మోక్షం ఇస్తాను. ఎందుకని? నువ్వు అర్పణ బుద్ధితో చేశావు కాబట్టి. మోక్షము అంటే మళ్ళీ సంసారంలో పడకపోవటమే కదా. పుణ్యమైన పాపమైన మళ్ళీ జన్మలను తీసుకొస్తుంది. ఎవడు అర్పణ బుద్ధితో జీవిస్తాడో అతనికి పుణ్య పాపాల నుంచి మోక్షం ఇస్తాను. అర్పణ బుద్ధితో కర్మలు చేసినప్పుడు అన్నీ పుణ్యకర్మలే చేస్తాము కదా, ఇక పాపకర్మే చేయడు కదా. మరి అశుభ ఫలం నుండి కూడా అని ఎందుకు అన్నారు అంటే, గత జన్మల నుంచి వస్తున్న పాప కర్మల ఫలితాన్ని కూడా, అంటే సంచిత పాప కర్మల ఫలితాన్ని కూడా దగ్ధం చేసి మోక్షం ఇస్తాను అంటున్నారు. అర్పణ బుద్ధి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూడండి. ఏ కర్మ చేసినా ఏదో ఒక లోపం ఉండొచ్చు, కానీ దాన్ని అర్పణ బుద్ధితో చేస్తే ఆ లోపాలు అన్నీ కూడా జమ అవదు. శుభాశుభ ఫలాలు అంటే ఇష్ట అయిష్ట ఫలాలు. ఆ ఫలాలు ఇచ్చే కర్మలే బంధనాలు. నాకు అర్పించి చేసినట్లయితే ఆ కర్మలు నిన్ను బంధించవు. కర్మ బంధనాల నుండి నీవు ముక్తుడవు అవుతావు. దీన్ని సన్యాసయోగము అంటారు. నాకు సమర్పించడం చేత సన్యాసం, కర్మ కాబట్టి యోగం. ఇటువంటి సన్యాస యోగంతో కూడిన అంతఃకరణం కలవాడు సన్యాసయోగ యుక్తాత్ముడు. అటువంటి వాడు జీవించి ఉండగానే కర్మ బంధాల నుండి ముక్తుడై ఈ శరీరం రాలిపోగానే నన్ను చేరుకుంటావు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మ బంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. అన్నింటినీ నాకు అర్పణ చేయడం వల్ల నీవు కర్మ బంధనాల నుండి, వాటి శుభాశుభ ఫలాల నుండి ముక్తుడవు అవుతావు.
సన్యాసయోగయుక్తమైన మనస్సుతో నీవు ముక్తుడవై నన్ను చేరుకుంటావు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 29వ శ్లోకం. స్వామి, నీవు భక్తులను మాత్రమే అనుగ్రహిస్తున్నావు, మిగిలిన వారిని అనుగ్రహించటం లేదు. ఎంత పక్షపాతమయ్యా నీకు అనే వారికి సమాధానంగా ఈ 29వ శ్లోకం. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. సమః అహం సర్వభూతేషు న మే ద్వేష్యః అస్తి న ప్రియః. నేను సమస్త భూతములయందు సమభావంతో ఉంటాను. నాకు ఎవరి యందు ద్వేషము లేదు, ఎవరి యందు ఇష్టము కూడా లేదు. ఏ భజంతి తు మాం భక్త్యా మయితే తేషు చ అపి అహం. ఎవరైతే నన్ను భక్తితో భజిస్తారో వారు నాలో ఉంటారు, నేను వారిలో ఉంటాను అంటున్నారు. భగవంతుడికి అందరూ సమానమే. ఎవరిని ఆయన ద్వేషింపడు, ఎవరిని ఇష్టపడడు. సూర్యకాంతి, వెన్నెల, చల్లగాలి, వాన జల్లు ఇవి అందరికీ సమానమే. వాటికి పక్షపాత బుద్ధి ఉండదు. ఎవరైతే భగవంతుడిని ప్రేమతో భక్తితో ఉపాసిస్తుంటారో వారు భగవంతుడిలో ఉంటారు, భగవంతుడు వారిలో ఉంటారు. భగవంతుడు అగ్ని వంటి వాడు. చలిమంట దగ్గర కూర్చుని కొంతమంది చలి కాచుకుంటున్నారు. దూరంగా ఉన్న వారికి అగ్ని చలి పోగొట్టదు, దగ్గరగా ఉన్న వారికి చలి పోగొడుతుంది. అలాగే పరమాత్మ అనుగ్రహం కావాలంటే ప్రేమ భక్తితో ఆయన సాన్నిహిత్యానికి రావాలి. అగ్ని ఎలా అయితే దగ్గరగా వచ్చిన వారికి చలి పోగొట్టి అనుగ్రహిస్తుందో అలాగా పరమాత్మ భక్తితో ఆయన దగ్గరికి వచ్చే భక్తులను అనుగ్రహిస్తున్నారు, ఇతరులను కాదు. ఈశ్వరుడనైన నన్ను భక్తితో సేవించే వారు స్వభావం చేతనే నాలో ఉంటున్నారు. నాకు వారి యందు గల అనురాగం వల్ల కాదు, వారిలో కూడా నేను స్వభావం చేతనే ఉంటున్నాను, ఇతరులలో ఉండటం లేదు. అంటే వారి యందు నాకు ద్వేషం లేదు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. సర్వభూతములయందు నేను సమభావంతో ఉంటాను. నాకు ఎవరి యందు ద్వేషం లేదు, నాకు ఎవరు ఇష్టులు కారు. నన్ను భక్తితో సేవించేవారు మాత్రం నాలో ఉంటారు, నేను వారిలో ఉంటాను అని అభయం ఇస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ భక్తులకు. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.